ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా తెలంగాణ అంగన్వాడీ సెంటర్లో అండ్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు కొత్తగా యూనిఫామ్ సప్లై చేస్తున్నారు. అయితే కొన్ని పాఠశాలలో స్వల్ప మొత్తంలో వచ్చాయి, 50% వచ్చాయి, మిగతా పాఠశాలలు ఇంకా రాలేమని చెప్పి చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు. మొత్తం ఈ యూనిఫామ్ అని గురించి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వివరాలన్నీ మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంగా తెలంగాణ అంగన్వాడీ వర్కర్లే కావచ్చు, అంగన్వాడీ టీచర్లే కావచ్చు, ముఖ్యంగా అంగన్వాడీ స్టూడెంట్లకు ఇది గుడ్ అండ్ వెల్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు 4 రకాల యూనిఫామ్ సప్లై చేసిన ప్రభుత్వం 4 టైప్ ఆఫ్ యూనిఫామ్ సప్లై చేస్తుంది. ఆ 4 టైప్ ఆఫ్ కలర్తో సహా మీకు అప్డేట్ ఇచ్చాము. మొత్తానికి మనకి ఈ నెల మొదటి వారంలో లేదా సెకండ్ వారం కల్లా అన్ని పాఠశాలలో చేరుకోబోతున్నాయి. ఇప్పటికే 50% యూనిఫామ్స్ అన్ని కూడా అందిపోయాయి. కావాలంటే మీరు అంగన్వాడీ సూపర్వైజర్ ద్వారా లేదా ICDCA ప్రాజెక్ట్ అధికారుల చేత మీరు తెలుసుకోవచ్చు. మొత్తానికి ఇది విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తెలంగాణ సర్కార్ అంగన్వాడీ సెంటర్లను కూడా బలోపేతం చేయడానికి కూడా మరో స్టెప్ ముందుకేసింది. అలాంటి నిధులను కూడా ఇంకా నిధులను కూడా ఎక్కువగా సంఖ్యలో విడుదల చేయడం, మరి అద్దె భవనాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లను కూడా బలోపేతం చేయడానికి తెలంగాణ సర్కార్ కృషి చేస్తుంది. మొత్తానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాటా కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే దీన్ని చాలా మేనేజ్ చేస్తుంది. మొత్తానికి కొత్త యూనిఫామ్స్ మాత్రం రాని పక్షంలో మీ పాఠశాల వివరాలు కావచ్చు, నా నంబర్ కూడా ఉంటుంది, లేదంటే వన్స్ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వండి. మొత్తానికి యూనిఫామ్స్ గురించి అప్డేట్ మాత్రం ఇదండి ఇవాళ ఈ వీడియోలో. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.